మీన్ షో వచ్చిన అందరికీ అండ్ మీడియాకి. ఇది 2001 ఇయర్ బ్యాక్ కోవిడ్ ముందు స్టార్ట్ చేసిన సినిమా. సో ఒక ఫస్ట్ వేవ్ని తట్టుకుని మళ్ళా సెకండ్ వేవ్ని తట్టుకుని ఫైనల్గా సోనీ లీవ్లో రేపు టెలికాస్ట్ అవుతుంది. ఫస్ట్ థియేటర్స్ కోసం తీసిన సినిమానే. ఫస్ట్ వేవ్ అయిన తర్వాత థియేటర్కి రిలీజ్ చేద్దాం అనుకున్నాం, కానీ సెకండ్ వేవ్ తర్వాత వి డిసైడెడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో, అంటే థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతామో నా ఇది లేనప్పుడు వి షోడ్ ద ఫిల్మ్ టు సోనీ లీవ్ అండ్ వాళ్ళకి నచ్చి సినిమాని వాళ్ళు తీసుకున్నారు. సో సో రేపు 17th సెప్టెంబర్ ఇట్స్ లైక్ సోనీ లీవ్లోంచి స్ట్రీమింగ్ అవుతుందండి. అండ్ నేను ఇంకా అంటే బేసికల్గా ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. అంటే నేను చేసింది ఏం లేదు ఈ సినిమాకి. నేను ఎవరన్నా బాగా తక్కువ చేసింది ఏదన్నా ఉంటే, కష్టపడింది ఏదైనా ఉంటే నేను ఈ సినిమాకి నేనే. బాగా ఎక్కువ కష్టపడింది ఏదన్నా ఉంటే మోహన్, తను నా ఏడి. ఓకే, ఎప్పుడు ఒక మనసు ఆ అబ్బాయిని కూడా నాకు ఎవరు, శ్రీధర్ గారు ఉన్నారా? శ్రీధర్ గారు వెళ్ళిపోయారా? ఓకే, శ్రీధర్ గారు తీసుకొచ్చి నాకు అప్పచెప్పారు అబ్బాయిని. ఈ కథ అయినండి, సో ఇమీడియట్గా శ్రీధరు చేద్దామంటే కథ వినటం కోసం వచ్చాడు. ఒక మనసు అయిన వెంటనే, అది 5 years అయింది కదా. ఆ కథ విన్నప్పటి నుంచి హీ ట్రావెల్ విత్ మీ. నేను ఏ రోజు ₹1 ఇవ్వలేదు అతనికి, ఏమి ఇవ్వలేదు. బట్ పాపం ఏంటో నాకు తెలియదు. సో ఈ జస్ట్ ట్రావెల్ ఈ సినిమా బరువు అంతా అతనే మోసాడు. నేను వర్క్ చేసేది నైట్స్ వర్క్ చేస్తాను, 3ంటికి 4ంటికి. హీ యూస్ టు స్టే 3, 4, అది కూడా ఎక్కడ నా ఆఫీస్ అంటే ఏముండదు. ఇది శ్రీనగర్ కాలనీ, ఆ రోడ్లు ప్లాట్ఫామ్ మీద దోమలు కొట్టుకుంటూ వర్షంగా తడుస్తూ నేను ఉంటే హీ యూస్ టు స్టే దే. సో హార్డ్ వర్క్ అంతా తంది. హీ ఎగ్జిక్యూటెడ్ ద ఎంటైర్ ఫిల్మ్. కానీ ఈ అబ్బాయిని తీసుకొచ్చింది. ఓకే, వీళ్ళందరినీ, రేవంత్, వీళ్ళందరినీ తీసుకొచ్చింది హిస్ హార్డ్ వర్క్. సో నేను తక్కువ కష్టపడ్డాను. నేను కథ కూడా నాకు ఒక చిన్న పాప చెప్పిన కథ. ఇది 20 ఏళ్ళ క్రితం నాకు ఒక చిన్న పాప చెప్పిన కథ, శ్రీ సౌమ్య అని. షీ ఈజ్ ద రైట్, అది వాస్తవం. సో ఆ కథను ఇప్పుడు మోడర్నైజ్ చేసి తీసిన సినిమా. అండ్ ఐఎమ్ సో లక్కీ. ఎవరు, పృథ్వీ, మౌనిక అండ్ కామాక్షి, కౌశిక్, ఎవ్వరు ఏ రోజు నేను వీళ్ళని స్క్రీన్ టెస్ట్లు చేయలేదు, ఆడిషన్స్ చేయలేదు, ఏం చేయలేదు. జస్ట్ నన్ను కలిశారు. కలిసినప్పుడు వాళ్ళలో నాకు ఆ స్క్రిప్ట్లో ఉన్న క్యారెక్టర్స్ కనిపించాయి. సరే తీసేసాను. వాళ్ళకి పాపం నేను అంటే ఇట్స్ లైక్ వెరీ హానెస్ట్లీ దే యాక్టెడ్. కానీ సినిమాలో ఒక కిక్ అనే ఆస్పెక్ట్ అనేది ఉంటుంది కదా. బోత్ ద ఫీమేల్స్, ద క్రెడిట్ గోస్ టు బోత్ ద ఫీమేల్స్. అంటే క్వశ్చన్ చేయకుండా, సార్ ఇది ఎందుకు చేయాలి, ఎందుకు ఇది వద్దు, దెన్ ది బిలీవ్డ్ మీ, అంతే. సో దే బోత్ అసలు ఈక్వల్లీ దే బోత్. అండ్ దే ఆర్ అంటే ఇంకా పాపం నేను చాలా సెన్సిటివ్ పీపుల్ అందరూ. ఇంజనీరింగ్, షీఈస్ డాక్టర్, వీళ్ళు ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. దట్ గాయ్ ఇస్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్, దిస్ గాయ్ ఇస్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఏంటో సినిమా మీద ప్యాషన్తో నాలాంటి వాళ్ళ దగ్గర ఇరుక్కుని ఒక రోజు ట్రావెల్ చేశారు. ఇంతేనండి. అసలు వెరీ దిస్ గా సినిమాటోగ్రఫీ తిను ఒక మంత్స్ అప్పుడు వాళ్ళు రామిరెడ్డి బ్రదరు నా కష్టపడి చేశాడు ఆ సినిమాలో. విజువల్ బ్యూటీ అంతా తందే క్రెడిట్, మనకెవరు ఏముండవు. సో అంతే. కాకపోతే నా టెంపర్ని బేర్ చేయడం ఒకటే కొంచెం కష్టం. అది బేర్ చేశారు. దట్స్ అవుట్పుట్ అలాగే ఉంటుంది. దట్ గాయ్ ఈజ్ లైక్ నా ఎడిటర్. ఓకే, చాలా అమాయకుడు. ఆడు కూడా తను ఎవరో తెలీదు, మోహన్ తీసుకొచ్చాడు, సినిమాలో ఇరికిపోయాడు. అండ్ హీ వర్క్ అంటే రాత్రి పగలు చాలా, ఎప్పుడు ఏం చెప్పినా సరే హీ డిడ్ వండర్ఫుల్ జాబ్. నాకు చాలా ఇష్టం ఆడు. సో అందరూ ఇష్టం. ఇట్స్ లైక్ ఇన్ సెన్స్ ఆల్ ద టీమ్. అండ్ యాక్చువల్గా ఒరిజినల్గా అండ్ జాను, ద సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఈ సాక్షి నాగేశ్వరరావు గారు అమ్మాయి. అండ్ అందరికన్నా చాలా చాలా బాగా యాక్ట్ చేసింది అయితే మటుకు తనే. ఓకే, మేము ఏ రోజు 10 టేకులు తీసుకోలేదు. తను జాను ఒకసారి చేయవా అంటే షీ యూస్ టు ఆస్క్ ఫుడ్, ఏది పిజ్జా తీసుకొస్తావా అని, మహా అయితే ఐస్ క్రీమ్, అంతే. అండ్ షీ డేట్ 1 టేక్లో చేసేసింది. అండ్ మేమందరం ఓకే. కానీ ద రియల్ హీరో ఫర్ దిస్ ఫిల్మ్ ఈజ్ తను లేడు, సునీల్ కశ్యప్. అంటే నా పర్సనల్ ఆస్పెక్ట్, సునీల్ డిడ్ ఎక్స్ట్రాడనరీ జాబ్. అంటే నేను వర్ణించడం కూడా కష్టం, నాకు మాటలు బియాండ్లో పనిచేశాడు సునీల్ కశ్యప్. సో ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు సునీల్. ఇంతేనండి, దట్స్ ఇట్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ టీమ్. వీళ్ళందరూ కష్టపడటం వల్ల ఈరోజు నా సినిమా కింద చెప్పుకుంటున్నాను, అంతే. బట్ ద క్రెడిట్ గోస్ టు ఎవ్రీబడి. అండ్ ఒక్కొక్కరు ఇప్పుడు మాట్లాడుకోండి. అందరూ మీడియా వాళ్ళందరూ మూవీ చూసినట్టున్నారు. ఇప్పుడు
నేను ఇదే ఫస్ట్ టైం ఫుల్ మూవీ చూస్తున్నాను అలాంగ్ విత్ మ్యూజిక్. ఎడిట్ అయిన తర్వాత చూసాను కానీ మ్యూజిక్తో చూడలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ డాక్టర్ కామాక్షి భాస్కర్లా. అండ్ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద సరితాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ రామరాజు సార్ ఫర్ సీయింగ్ సరిత ఇన్ మీ. Okay, I'm getting it first. Sorry. Finish it off. We put our heart and soul. And I think choosing ప్రతి వాళ్ళకి this story would be a heart-hitting emotion. రామరాజు గారు ఒక సెన్సిటివ్ టాపిక్ని ఇవాళ జనరేషన్లో జరుగుతున్న రియాలిటీ ఇది, దాన్ని ఒక అందంగా ఒక పోయం లాగా ఎవ్రీ ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా చూపించి మా అందరినీ ఆ క్యారెక్టర్స్లో బిలీవ్ చేసి హీ గేవ్ us this opportunity. అండ్ ఈ స్టోరీ ప్రతి ఒక్క ఆడియన్స్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ డోంట్ వాంట్ టు బోర్ యూ గైస్ మచ్. I'll be thankful and I'm very glad playing Sarita. This is my debut film, and I wish ఈ ఫిలిం ఫ్యూచర్ జనరేషన్స్ కూడా వెనక్కి తిరిగి అరే మన తెలుగులో ఇంత అందమైన సినిమా, హ్యూమన్ రిలేషన్స్ పైన ఇంత అందమైన సినిమా ఒక డైరెక్టర్ తీశారా, దాంట్లో ఇంత అందమైన పాత్రలు ఉన్నాయా అని డెఫినెట్గా చూస్తారు. హాయ్ దిస్ ఇస్ మోనికా. సో ఇది నాకు డెబ్యూ ఫిలిం. నాకు ఈ అవకాశం 2019లో వచ్చింది. నేను 2019 మార్చ్ 24th నేను రామరాజు సార్ని కలిశాను. సో అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు ఈ మూవీ ఎప్పుడు బయటకు వస్తుంది, ఇండస్ట్రీలో నా కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. దీనికోసం నేను నా జాబ్ కూడా రిజైన్ చేసుకున్నాను. ఇంత బ్యూటిఫుల్గా నన్ను ఒక దివ్య అనే క్యారెక్టర్ ఇచ్చి, ఆల్సో టైటిల్ ప్రియురాలు అని ఇచ్చి, నన్ను ఇంతకన్నా నాకు ఎవరు హ్యాపీ చేయలేరు. థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్సో ఐ షుడ్ థ్యాంక్ ఎవ్రీబడి హియర్. మోహన్ గారు, కౌశిక్ అండ్ కామాక్షి కో యాక్టర్స్, అండ్ పృథ్వీ, అండ్ నన్ను చాలా అందంగా చూపించారు మాహి గారు. అండ్ ఆల్సో ఐ వాంట్ టు థ్యాంక్ శ్రీధర్ గారు. ఈ ఫిలిం తర్వాత మీ అందరికీ నచ్చుతుంది అని ఆలోచిస్తున్నాను. ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గారికి అండ్ లిరిక్స్ రైటర్ రామ్ జోగ్య శాస్త్రి గారికి కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటున్నాను, ఇంత అమేజింగ్ మ్యూజిక్ మాకు డెడికేట్ చేసినందుకు. అండ్ మ్యూజికల్లీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ అవర్ ఫిలిం ప్రియురాలు ఇన్ సోనీ లివ్ 17 సెప్టెంబర్. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు పృథ్వీ. ముఖ్యంగా నేను నా స్నేహితుడైన మోహన్కి అండ్ ఒక విజన్ గల వ్యక్తి రామరాజ్ గారు, వాళ్ళకి ఒక శతకోటి ధన్యవాదాలు చెప్పుకోవాలి. నాకు ముందు ఈ చిత్రంలో నిన్ను ఒక క్యారెక్టర్గా అనుకుంటున్నాము అని చెప్పగానే నేను ఇమీడియట్గా రామరాజ్ గారి సినిమాలు చూసాను. అవి చాలా అందంగా ఉంటాయి. ఎలా అంటే ఒక కవితను తీసుకొని దాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడం అంటే అది సార్ వల్లనే అవుతుంది. కానీ దాని వెనకాల చాలా ఒకటి థాట్ ప్రాసెస్ అండ్ అది చూపించడానికి టెక్నికల్ టీమ్ లైక్ మహి గారు కావచ్చు అండ్ మా ఎడిటర్ రేవన్ గారు కావచ్చు, ఎవరైనా చాలా కష్టపడ్డారండి. మేము జస్ట్ సెట్కి ఏదైతే స్కెడ్యూల్ ఉందో అప్పుడు పనిచేసి మేము వెళ్ళిపోయాము యాక్టర్స్గా. కానీ దానికి ముందు అది అవుతున్నప్పుడు దాని తర్వాత చాలా కష్టపడి ఈరోజు ఇంత అందమైన ప్రోడక్ట్ని తీసుకొచ్చిన ఈ టీం అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. సో ప్లీజ్ అందరూ సోనీ లివ్ సెప్టెంబర్ 17th మా ప్రియురాలు సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం నేను మూవీ చూస్తున్నాను. ఇన్ని రోజులు సార్ని కలిసినా కూడా I really want to thank Ramraju sir.
నాకు ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు అండ్ స్క్రీన్ పైన అంత బాగా చూపించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ మూవీకి వర్క్ చేసిన టీం అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. రేవంత్ చాలా మంచి పోస్టర్స్ డిజైన్ చేసావు బ్రో. అండ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మహి బ్రో, చాలా బాగా విజువల్స్ చూపించావు. అండ్ నాతో పాటు వర్క్ చేసిన కో స్టార్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. పృథ్వీ, మౌనిక, ఎస్పెషల్లీ కామాక్షి, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ అండి. 17th రోజు సోనీ లివ్లో ప్రీమియర్ అవుతుంది, చూడండి.